అనిల్ అంబానీ ప్రపంచ కుబేరుల్లో ఒకప్పుడు ఆయన ఒకరు. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న భారత దిగ్గజ వ్యాపారవేత్త ఆయన అపాయింట్మెంట్ బిగ్ షాట్స్ కి సొంతం. నెలల తరబడి ఎదురు చూసే వివిఐపి అలాంటి వ్యక్తి నేడు సొంత సోదరుడు కొడుకు పెళ్లిలోనే ఒక గెస్ట్ గా ఎవరికి సంబంధం లేనంత దూరంగా గెస్ట్ గా ఎందుకు కనిపించాడు? అసలు ఆయన ఆ స్థాయి నుంచి ఇలా ఎలా మారిపోయారు? ఆయన మరెవరో కాదు, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ. రీసెంట్గా జరిగిన ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లిలో తన కుటుంబంతో కలిసి ఒక అనామకుడిగా ఈ వేడుకలకు ఈయన రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పెళ్లికొచ్చిన అనిల్ అంబానీ వారే స్వయంగా బ్యాగులు మోసుకుంటూ లోపలికి వెళ్లడం ఆశ్చర్యపరిచింది. భారత అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మార్చి 1-3 మధ్య 3 రోజుల పాటు గుజరాత్లో జామ్నగర్ వేదికగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లంటే 10 కాలాల పాటు గుర్తుండేలా ఘనంగా జరిపించాలనుకునే ముఖేష్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ నలుమూలల నుంచి అతిరథ మహారథులు తరలిరాగా వారి కోసం 2500 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ సహా ఇంకెందరో హాజరయ్యారు. అంతేకాదు వారందరూ కూడా ఈ ఈవెంట్లో సరదాగా గడిపారు. డాన్సులు, పాటలతో అలరించారు. ఇతర అతిథుల్లాగానే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు ముఖేష్ అంబానీ సొంత సోదరుడు అనిల్ ధీరుభాయ్ అంబానీ. అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, 2 కుమారులు జై అన్మోల్, జై అంష్తో కలిసి అనామకుడిగా ఎంట్రీ ఇవ్వగా ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగానే ఉంది. వారి కుటుంబం అంతా వారి బ్యాగులు మోసుకుంటూ వెళ్తూ కనిపించారు. ఆ సంబంధిత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడ వారిని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి మధ్య గతంలో విభేదాలు ఉండేవి. ఆస్తి చెరిసమంగా పంచుకున్నప్పటికీ అనిల్ అంబానీ సంపద మాత్రం కరిగిపోయింది. ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదురు తన సంపద 0 అని దివాలా తీసినట్లు ప్రకటించడం జరిగింది. ఒకప్పుడు 1000 కోట్ల ఆస్తులుండగా ఇప్పుడు 100 కోట్లకు దిగొచ్చాడు. అప్పట్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందికి పడిపోయారు. 2023 ఫిబ్రవరి సమయానికి ఆయన ఆస్తి 250 కోట్లుగా ఉంది. ఆస్తి పంపకాల తరువాత ముఖేష్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్, గ్యాస్ బిజినెస్ వస్తే అనిల్ అంబానీకి ఆయన కోరుకున్న మంచి భవిష్యత్, వృద్ధి అంచనాలున్న టెలికమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయి. అయినా కూడా అనిల్ అంబానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ప్రస్తుతం అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.